తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా అప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఇప్పుడు అది నిజం చేసే రోజు దగ్గరికి వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా అప్పుడు ముక్కపోయిన బియ్యము దొడ్డు బియ్యం ఇవ్వడం వలన పేద ప్రజలు దాన్ని వండుకోకుండా దాన్ని అమ్మడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పేద గొప్ప తేడా లేకుండా అందరూ కూడా నాణ్యమైన ఆహారం తీసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో సన్నబియ్యం ఇస్తే వాళ్ళు దాన్ని వండుకుంటారన్న ముఖ్య ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా సరే భరించి పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ సన్నబియ్యం పంపిణీ ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. మేము కూడా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి తిరుగుకుంటూ ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గం వాళ్ళందరూ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి గ్రామంలో సన్నబియ్యము పంపిణీ జరుగుతుంది. ప్రజలు కూడా ఇప్పుడైనా గ్రహించాలి అందరూ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇస్తుందో ఆ హామీ కంపల్సరీ నెరవేరుస్తుంది. మిగతా పథకాలు కూడా ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి మెల్లగా అన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఈ సన్నబియ్య పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు హుజూర్ నగర్లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు బీబీ నగర్లో మొన్న ప్రారంభించడం జరిగింది. విలేజ్లలో ఈరోజు ప్రారంభించి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా గుర్రాల దండిలో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో ప్రతి పేదవాడు కూడా సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ధనికుడు ఏదైతే తింటుండో పేదవాడు కూడా అదే తినాలనే ఉద్దేశంతో ప్రతి పేదలకు కూడా లబ్ధిదారులకు కూడా ఎన్ని వేల కోట్లు ఖర్చైనా సన్నబియ్యం ఇవ్వాలని ఈ పథకం దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రారంభించడం జరిగినప్పుడు మేము మండల కాంగ్రెస్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గురాలదండి గ్రామ పంచాయతీలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి సన్నబియ్యాన్ని ప్రతి ఒక్క పేదలకు అందించడం జరిగింది. ఎందుకంటే గ్రామాలలో పేదలు ఉంటారు, మరి వాళ్ళు కూడా సన్నబియ్యం తింటారని ఒక ముఖ్య లక్ష్యంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా పేదల పక్షాన ఉంటుంది, పేదల పక్షాన్ని నిలబడతా. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని ఏ సమస్యలు ఉన్నా కానీ మన గ్రామ అధ్యక్షులు ఉంటారు, వారి దృష్టికి తీసుకొచ్చి వారి ద్వారా మండలంలో ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకొచ్చి వారి ద్వారా మన ఎమ్మెల్యే గారు కానీ అక్కడ నుంచి మినిస్టర్ గారి ద్వారా కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీసుకుపోయి ప్రజలకు మేలు చేసే విధంగా ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బాధపడకూడదు, ఏ ఒక్క గ్రామంలో ఉన్న నిరుపేదలు కూడా ఏ ఒక్క అన్ని పథకాలను అందే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు చేపట్టాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. से गोर भाई बिया से भी अपने कहाँ के रखो तो चार चावल दू अपने सन्नबियम तेरी से अपने राष्ट्र प्रभुत्व కాబట్టి अपने कोई తినే కొని హను अपने కాంగ్రెస్ ప్రభుత్వం తేరి కాబట్టి గోర్ గర్బేర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కన్నా గోర్ గర్బేల రేర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి से कांग्रेस पार्टी सहकरिंचनो कांग्रेस पार्टी अपने पेदलेर पार्टी से कांग्रेस पार्टी गोर गरबेर पार्टी से मुझे अपने बाप दादा के अपने दिटिनो पार्टी कांग्रेस पार्टी కాబట్టి से कांग्रेस पार्टी सहकरिंचनो जय कांग्रेस।